2024 జూన్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ భావంలో అనగా మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భూముల నుంచి ఆదాయాలు అందుకోగలుగుతారు. వాహన సౌఖ్యం లభిస్తుంది. అలాగే కోర్టు సంబంధించిన వివాదాలు కానీ ఇతరత్ర తగాదాలు ఉంటే వాటిని పరిష్కరించుకొని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అంటే బుధుడు ఈ నెల 14 వరకు చతుర్థ భావంలో సంచరించడం వల్ల అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు కానీ వ్యాపారాభివృద్ధి కానీ ఆర్థికపరమైనటువంటి లాభాలు కానీ అందుకోగలుగుతారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థంలో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల 50% గురుబలం లభించేటువంటి వాతావరణం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. తద్వారా మీరు నూతన వ్యాపారాలు కానీ ఉన్న వ్యాపారంలో లాభాలు కానీ అందుకోగలుగుతారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థంలోనూ పంచమలోనూ అనగా వృషభ మిథున రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, కుటుంబంలో సందడి ఏర్పడడం, లేకపోతే విందు వినోదాలలో పాల్గొనడం, సంతానం వల్ల శుభవార్తలు, సృజన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకోగలుగుతారు. మరి ఈ కుంభరాశి వారికి ఈ 2024 జూన్ మాసంలో కుజుడు బుధుడు గురువు శుక్రుడు 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలని లాభాలని అందిస్తున్నాయి. మరి అలాగే రవి శని రాహు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా సప్తమాధిపతి అయినటువంటి ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థ పంచమ భావాల్లో సంచరించడం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, ఆలోచనలు కలిసి రాకపోవడం, అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మరాశిలో శని సంచారం వల్ల ఒక రకమైనటువంటి బద్ధక స్వభావంతో అనగా సోమరితనంతో పనులు వాయిదా వేసుకోవడం, అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసుకోలేకపోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ద్వితీయ భావంలో మీనంలో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. అలాగే అష్టమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, నిరాశ ఎదుర్కోక తప్పదు. ద్వితీయంలో రాహువు, అష్టములో కేతువు కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. కనుక కుంభరాశి వారు తప్పనిసరిగా ఈ 2024 జూన్ మాసానికి సంబంధించి ద్వితీయ భావములో రాహువును సానుకూలపరచుకోవడానికి, అష్టమ భావంలో కేతువుని సానుకూలపరచుకోవడానికి శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంతటి అవకాశం లేని వారు రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవికి పూజలు నిర్వర్తించండి. కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే జన్మరాశిలో శని సంచారం వల్ల ఏలినాటి శని దోషం కాబట్టి ఈశ్వరునికి పూజలు నిర్వర్తించండి. గోసేవ చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. చతుర్థంలో రవిదోషం ఉంది కనుక సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. అలాగే సూర్య భగవాన్ని దర్శించండి. సూర్య నమస్కార ఆసనాలు చేయండి. 1 కేజీ గోధుమ పిండి పేదవారికి దానం చేయండి. 2024 జూన్ మాసానికి గాను సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి ఈ కుంభరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.